నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. 2021లో టీడీపీ కేంద్ర కార్యాలయం పైన అయితే వైసీపీ నేతలు కొంతమంది రౌడీ షీటర్లు అయితే దాడులకి పాల్పడ్డారు. అక్కడ ఉన్న కొన్ని వస్తువుల్ని ధ్వంసం చేయడం జరిగింది. అయితే 2021లో ఇచ్చిన ఫిర్యాదుని ఇప్పుడు దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. మరి ఏం జరుగుతుంది ఏంటనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కేవీవి ప్రసాద్ గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, ఇప్పుడు చూస్తుంటే మంగళగిరిలో ఉన్న టీడీపీ కేంద్ర కార్యాలయం ఏదైతే ఉందో దాన్ని 2021 అక్టోబర్ సంథింగ్ డేట్ అయితే నాకు గుర్తులేదు, కానీ అక్టోబర్లో అయితే జరిగింది. అంటే అప్పుడు ఫిర్యాదు చేస్తే అప్పుడున్న పోలీసులు వైసీపీ నేతలు దానికి అదైపోయి అప్పుడు పట్టించుకోలేదు. అయితే ఇప్పుడు మరి దర్యాప్తు చేస్తా అంటున్నారు. దానికోసం సీసీటీవీ ఫుటేజ్ అడిగారు. ఇప్పుడు మరి నిజంగానే న్యాయం జరిగే అవకాశం ఉందంటారు? 100% జరుగుతుందమ్మా. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే ఇప్పుడు అధికారంలో ఉంది కదా పార్టీ, ఆ పార్టీకి సంబంధించింది కాబట్టి డెఫినెట్గా ఉంటుంది. యాక్షన్స్ కూడా, శిక్షలు కూడా కఠినంగానే ఉంటాయి, యాక్షన్స్ కూడా బాగానే ఉంటాయి. ఎందుకంటే దేశ చరిత్రలో ఒక రాజకీయ పార్టీ ఆఫీస్ మీద ఇంకొక రాజకీయ పార్టీ, అధికారంలో ఉన్న రాజకీయ పార్టీ మనుషులు ఈ విధంగా దాడి చేయడం అన్నది ప్రప్రదం. సో ఇంతవరకు ఎక్కడ కూడా జరగలేదు. సో మామూలుగా విభిన్నమైన వాళ్ళ అభిప్రాయాలు ఉంటాయి, వాళ్ళ యొక్క సిద్ధాంతాలు కానీ అన్నీ కూడా డిఫరెంట్గా ఉంటాయి. కానీ ఏదో అది మీడియా పరంగా మాట్లాడుకుంటారు, లేకపోతే విమర్శించుకుంటారు. కానీ ఇంత నీచాతి నీచంగా ఒక పార్టీ, ఒక ప్రధానమైన పార్టీ, ఒక ఆఫీస్ మీద, ప్రధాన కార్యాలయం మీద ఈ విధంగా అతి దారుణంగా దాడి చేయడం అన్నది దేశ చరిత్రలో ఇదే ప్రథమం. ఎందుకంటే అసలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కార్యాలయాల మీద చంద్రబాబు నాయుడు గారు కట్టించిన కొన్ని ఏవైతే ఉన్నాయో ప్రజావేదిక, అలాంటివన్నీ అసలు కూల్చివేయడం వెనుక ఆయన ఆంతర్యం ఏంటి? అసలు టీడీపీ పార్టీ శ్రేణులు ఉండొద్దనా, లేకపోతే ఏం చేయాలనుకున్నారు అసలు తను? అంటే సాధారణంగా ఈ ఫోడల్ మెంటాలిటీ లేకపోతే ఈ ఫ్యాక్షనిజం బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు ఎలా ఉంటారంటే అమ్మా, ఒకటి ఏదో డబ్బు దశకం ఇచ్చి వాళ్ళని లోపరుచుకుంటారు, లేదు బెదిరిస్తారు. సో ఇంకా వాళ్ళ మాట వినలేదంటే కూడా వాళ్ళ కుటుంబ సభ్యులను ఎవరినో ఒకరిని కిడ్నాప్ చేసి వాళ్ళు దారికి తెచ్చుకుంటారు. లేదు ఇంకా మరీ మొండిగా ఉన్నాడు ఎదుటి వ్యక్తి అనుకుంటే, మనకు అడ్డంకిగా ఉన్నాడు అనుకుంటే వాళ్ళని అంతమంది ఇచ్చేస్తూ ఉంటారు, చంపేస్తూ ఉంటారు. అంటే వాళ్ళ యొక్క నైజం అటువంటి నైజం. ఎస్పెషల్లీ ఇది జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి ఇది వెన్నతో పెట్టిన విద్య. చూశారు కదా, సొంత బాబాయినే చంపేసిన వ్యక్తికి ఇంకా బయట వ్యక్తుల ప్రాణాల మీద విలువే ఉంటుంది, అలాగే బయట వాళ్ళ ఆస్తుల మీద విలువే ఉంటుంది. ఆ రోజున కూడా టీడీపీలో జరిగింది ఏంటంటే, టీడీపీకి సంబంధించిన కొంతమంది నాయకులు రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయి, ఎక్కడ చూసినా గంజాయి విచ్చలవిడిగా అమ్మేస్తున్నారు, ఎక్కడ చూసినా కూడా గంజాయి ఫ్రీగా దొరికేస్తుంది, ఏదో చాక్లెట్లు అమ్మినట్టుగా అమ్మేస్తున్నారు. కాబట్టి దీన్ని అరికట్టండి, దీనివల్ల చాలా దుష్ఫలితాలు ఉన్నాయి. స్కూల్స్ దగ్గర, కాలేజ్ దగ్గర కూడా చాక్లెట్ల రూపంలో కూడా అమ్ముతున్నారు. యువత ఈ మాదక ద్రవ్యాల బారిన పడి వాళ్ళ భవిష్యత్తులు నాశనం అయిపోతుందని చెప్పి ప్రభుత్వాన్ని విమర్శించడం జరిగింది. దానికి ఓర్వలేని ఈ యొక్క వైసీపీ నాయకులు డెఫినెట్గా ఇది అగ్రనాయకత్వం యొక్క అండదండలు లేకుండా అంత ఒక పార్టీ ఆఫీస్ మీదకి అంత బాహటంగా వచ్చి అటాక్ చేయడం అనేది అది అంత ఈజీ పని కాదు. సో ప్రోద్బలంతో చేశారు. ఎస్పెషల్లీ ఏంటంటే ఆ రోజున అక్కడ మంగళగిరికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు, ప్లస్ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి. ఈ అప్పిరెడ్డికి ఆల్రెడీ చాలా కొంత క్రిమినల్ రికార్డు కూడా ఉంది. ఇతనికి బ్యాక్గ్రౌండ్ కూడా కొంచెం చిన్న స్థాయి నుంచి ఇలాగే రౌడీజం చేసుకుని బ్లాక్ టికెట్లు అమ్ముకుని ఆ విధంగా పైకి వచ్చిన వ్యక్తి అని కూడా చెబుతారు అతను. ప్లస్ దేవినేని అవినాష్ అంటే ఇంకా చెప్పదవలనే ఉంది. వాళ్ళ ఫాదర్ టైం నుంచి కూడా వీళ్ళంతా కూడా విజయవాడలో గ్రూప్స్ కదా, ఇటు రాధారంగాతో కానీ, ఇటు వీళ్ళ పెదనాన్న ఒకడు ఉండేవాడు గాంధీ అని చెప్పి, వీళ్ళ డాడీ నెహ్రూ, వీళ్ళందరూ కాలేజ్ డేస్ నుంచి కూడా వీళ్ళందరి మధ్య ఒక రెవలరీ ఉండేది. ఓకే. సో అది చివరికి అది వర్గవైరుగా అయిపోయింది. ఈ యొక్క ఆధిపత్య పోరుకు స్టార్ట్ అయింది అక్కడ. సో చివరిగా ఏంటంటే అక్కడ కాపు కమ్మ అనే విధంగా కూడా అక్కడ గొడవలు జరగడం, సో రకరకాలుగా జరిగింది. సో వీళ్ళందరూ కూడా ఆ నేపథ్యంలో వచ్చిన వాళ్ళు కాబట్టి ఈ అవినాష్కి కూడా కొంత లక్షణాలు కూడా ఉన్నట్టున్నాయి. సో వీళ్ళ ముగ్గురి యొక్క అనుచరులు ప్లస్ వైసీపీ కార్యకర్తలు, కొంతమంది కిరాయి గూండలు వీళ్ళందరినీ ప్రోత్సహించి వాళ్ళ ద్వారానే ఇది చేశారని చెబుతారు. సో ఆ రోజున యాక్చువల్గా దానికి సంబంధించిన ఏదైతే వీడియో క్లిప్పింగ్స్ అవి ఉన్నాయి కూడా ఈ టీడీపీ నాయకులు కొంచెం తెలివిగా వ్యవహరించి వాటిలన్నింటిని కూడా భద్రపరచడం జరిగింది. ఈవెన్ పోలీసులకు రిపోర్ట్ ఇచ్చినప్పుడు కూడా
దాన్ని వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఎందుకు అప్పుడు పోలీసులు మరి అసలు ఎందుకు ఆ ఫిర్యాదుని తీసుకొని ఎందుకు యాక్షన్ తీసుకోలే అంటారు? ఇప్పుడు గత 5 ఏళ్లుగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ పరిపాలనలో మీరు చూస్తే ఏ రోజైనా సరే దెబ్బలు తిన్నవాడి మీదే కేసు పెట్టారు, అక్కడ భూమి పోగొట్టుకున్నవాడి మీదే కేసు పెట్టారు, ఈవెన్ ఎస్సీల మీద ఎస్సీల చేత ఎస్టీ కేసులు పెట్టించారు. ఇవన్నీ వింత అనమాట. అంటే మనం ఏదో తుగ్లక్తో పోలుస్తూ ఉంటారు కదా, తుగ్లక్ చాలా బెటర్ ఇతనితో పోలిస్తే. మేబీ తుగ్లక్ ఏదైనా 1-2 అనాలోచిత నిర్ణయాలు చేసి ఉండొచ్చు, కానీ తుగ్లక్ కొన్ని మంచి పనులే చేశాడు. దానికి మించి ఇతను ఏంటంటే డిస్ట్రాయర్, ఇతను ఒక విధ్వంసకారుడు ఇతను. సో ఇప్పుడు భూమి పోగొట్టుకున్నాడో, లేకపోతే భూమి కబ్జా అయినాడో, ఇల్లు కబ్జా అయినాడో, లేకపోతే దెబ్బలు తిన్నవాళ్ళు ఎదురు ఫిర్యాదిస్తే ఎదురు వాళ్ళ మీదే కేసులు పెట్టిన ఉదాంతాలు మనం ఎన్నో చూసాం. సో ఈవెన్ చంద్రబాబు నాయుడు గారిని కూడా ఎటువంటి యొక్క ఆధారాలు లేకుండా 53 రోజులు లోపల పెట్టారంటే ఇంకా సామాన్యులు వీళ్ళకో లెక్క కాదు కదా. సో కాబట్టి ఇటువంటి ప్రభుత్వం, ఇటువంటి యొక్క ఈ ప్రభుత్వంలో మీరు న్యాయం ఎలా జరుగుతుంది, అసలు న్యాయం ఎందుకు చేస్తారు? రైట్. సో కాబట్టి ఈ రోజున ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టి ప్లస్ టీడీపీకి ఇది కొంచెం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఇది. ఎందుకంటే అంత ఆషామాషి కాదు కదా. ఒక ప్రధాన కార్యాలయం మీద ఈ విధంగా వచ్చి ఫర్నిచర్ అంతా ధ్వంసం చేసి అక్కడున్న ఎంప్లాయీస్ని కొట్టి, కార్యకర్తలను కొట్టి, కొంతమంది నాయకులను కొట్టి ఇంత పని చేసినప్పుడు సో డెఫినెట్గా వీళ్ళందరికీ కూడా కఠినమైన శిక్షలు పడాలి. అంటే భవిష్యత్తులో ఎవరైనా సరే, అది ఏ పార్టీ అయినా సరే, ఇటు ఏ పార్టీ అయినా సరే, ఆ పార్టీ కార్యాలయం కన్నెత్తి చూడడానికి, ఇటువంటి వ్యవహారాలు చేయడానికి కూడా భయపడే విధంగా శిక్షలు ఉండాలి. అంటే ఇప్పటివరకు మనం మాట్లాడుకున్న కొంతమంది పేర్లు ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు, లేళ్ల అప్పిరెడ్డి కానీ, దేవినేని వీళ్ళందరూ వచ్చేసి కూడా వైసీపీ మనం చూసాం మంగళగిరి ఎమ్మెల్యే ఆయన. ఇప్పుడు వీళ్ళ మీద ఇప్పుడు యాక్షన్ తీసుకునే అవకాశం ఉందా? అంటే వీళ్ళకి శిక్షలు పడే అవకాశం ఉందా? ఎందుకంటే మనం అప్పుడు చూసుకున్నట్టయితే ఎక్కడ కూడా ఇంత కూడా 2 సంవత్సరాల తర్వాత ఇప్పుడు దర్యాప్తు కొనసాగిస్తున్నారు అంటే మరి వీళ్ళకి ఉంటారా లేకపోతే పరారైపోతారా వీళ్ళకి? సో ఆల్రెడీ ఇప్పుడు ఎవరైతే ఈ కేసులో అంటే ఎప్పుడైతే ఈ యొక్క కేసులో కదలికి వచ్చిందో ఈ పోలీసులు యాక్టివ్గా బయలుదేరి అక్కడ ఆల్రెడీ పార్టీ ఆఫీస్లో ఎవరైతే ప్రత్యక్ష సాక్షులు ఉన్నారో, ఎవరైతే బాధితులు ఉన్నారో, ఇటు కార్యకర్తలు కానీ, కొంతమంది నాయకులు కానీ, అక్కడ పార్టీ ఆఫీస్లో పనిచేసే ఎంప్లాయీస్ వాళ్ళందరినీ కూడా వాంగ్మూలం తీసుకోవడం జరిగింది. సో డెఫినెట్గా ఇది తెలిసిన వెంటనే ఆల్మోస్ట్ ఎవరైతే ఈ క్రైమ్లో పాల్గొన్నారో, ఈ రౌడీ షీటర్స్ కానీ, కొంతమంది వైసీపీ కార్యకర్తలు కానీ, మనం అనుకున్న ఈ 3 నాయకుల యొక్క అనుమాయులు కానీ, వీళ్ళందరూ కూడా ఆల్రెడీ పలాయనం చిత్తగించారని చెబుతున్నారు. వీళ్ళంతా కూడా ఆల్రెడీ పారిపోయారు, రాష్ట్రం వదిలి పారిపోయారని చెబుతున్నారు. సో ఏదేమైనా ఇప్పుడు పోలీసులు తలుచుకుంటే డెఫినెట్గా ఎక్కడున్నా సరే పట్టుకున్నట్టుగా సో తీసుకురావచ్చు. సో వాళ్ళు ఇచ్చే వాంగ్మూలాన్ని ప్రకారంగా ఎవరి ప్రోద్బలంతో మీరు ఈ యొక్క చర్యకి పాల్పడ్డారు, సో ఎవరు మీకు ఎంకరేజ్ చేస్తే ఈ విధంగా చేశారు అనే దాని మీద వాళ్ళు ఎలాగో స్టేట్మెంట్ ఇస్తారు. ఆ స్టేట్మెంట్ ఆధారంగా అవునండి అవినాష్ గారు చెప్పారు మేము చేశాము, లేళ్ల అప్పిరెడ్డి గారు చెప్పారు మేము చేశాము, ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు చెప్పారని చెప్తే డెఫినెట్గా సో వాళ్ళని కూడా ఆధీనంలోకి తీసుకుంటారు, వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తారు. సో దాంట్లో ఎటువంటి డౌట్ ఏం లేదు, చట్టం తన పని చేసుకుపోతూ ఉంటుంది. సో కాబట్టి ఏదేమైనా కూడా ఈ యొక్క 5 ఏళ్లలో వీళ్ళు సాగించిన ఈ దమనకాండ, ఈ అనాగరికమైన చర్యలు, వీటన్నిటికీ కూడా భవిష్యత్తులో కూడా మళ్ళీ పునరావృతం కూడా అవ్వకూడదని కూడా చాలా కఠినాతి కఠినంగా శిక్షలు ఉండాలి, వాళ్ళని కఠినంగా శిక్షించాలమ్మా.